ఈరోజు ప్రియులారా, చాలామందికి ఏ పిచ్చి ఉందంటే ధనాపేక్ష. మన భక్తి పాడు చేస్తుందని, ఆత్మీయ జీవితాన్ని కృంగజేస్తుందని, మనం అన్ని విధాలా నాశనం అయిపోతున్నామని, దిగజారిపోతున్నామని అనుకోకుండా ధనాపేక్ష పరులుగా ఉండిపోయారు చాలామంది. చూడండి, పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక చక్కటి మాట చెప్తాడు. తిమోతి పత్రిక చూడండి ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడింది: మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేం, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందేదము. ఎవడికి ఉంది తృప్తి? అన్నం ఎవడికి లేదు, వస్త్రం ఎవడికి లేదు. ఉన్న అన్నంతో, ఉన్న వస్త్రంతో తృప్తి ఉందా? 100 ఉన్నవాడు 150 ఎలా చేయాలని చూస్తున్నాడు, 1,00,000 ఉన్నవాడు 1,50,000 ఎలా చేయాలని చూస్తున్నాడు, 1,000 ఉన్నవాడు 2 ఎలా కట్టాలని చూస్తున్నాడు, కాసు బంగారం ఉంటే 2 కాసులు ఎప్పుడైపోద్దని చూస్తున్నావు. తృప్తి ఎవరికి ఉంది? తృప్తి ఎవరికి లేదు. మాటలు మాత్రం అంటాం, ఏమని? బాబా మాకెందుకండి, భక్తి చేసుకుంటే చాలు, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, రా పెట్టి రెడీ చేస్తాను. ఊరు పొమ్మంటుందంటే కాడు రమ్మంటుంది, డైలాగులు మాత్రం వేస్తాం. మనకి ఎందుకండి, దేవుడు పిలిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం, ఇదంతా మందా, రాసేరా పేపర్లు తెస్తాను, రాసే పేపర్లు తెస్తాను, నీకు అక్కర్లేనప్పుడు ఎందుకు రాసేయటమే. వదలం, ఏది వదలం, డైలాగులు మాత్రం వేస్తాం. ఏమండి, కానీ వాక్యం అంటుంది మనకి ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏది తేలేదని మనకు తెలుసు, వెళ్ళిపోయేటప్పుడు ఏది పట్టుకెళ్ళమని తెలుసు, కానీ అంత నొల్లేయాలని చూస్తాం. అంత నొల్లేయటమే, దొల్లేయటం. ఏమంటే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడొద్దు, అటు అభిప్రాయం నీ కలిగిన ఎడల దాన్ని విడిచిపెట్టు, దాని మీద దృష్టి నిలిపితే రెక్కలొచ్చి పక్షి వలె ఎగిరిపోతుందని ఉంది. ఐశ్వర్యం పొంద ప్రయాసపడితే సంపాదన దొరకదు, వెళ్ళిపోద్ది. నాకు అక్కర్లేదని ఉంటే వచ్చి భుజం మీద వాళ్తుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నా యొద్దున్నాయన్నాడు ప్రభు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయన ఇవ్వాలి, దరిద్రం తీరాలి. నువ్వు ఎంత దొల్లెత్తి మూట కట్టగలా? సరే, దొల్లేసావు, ఏం సంపాదించావు? నోట్లు ఉన్నాయి, ఆడి దగ్గర ఇడి దగ్గర తెచ్చిన అప్పులు, ఆస్తి లేదు, కానీ ఇంకా దొల్లెత్తున్నావు. ఏంటి దొల్లేసి సంపాదించింది? ఏం దొల్లేసి సంపాదించావు? ఏం మూటగట్టి